ఫ్రెండ్స్, మన చందు సాయి ఉన్నారు కదా, పక్కింటి కుర్రాడు. ఆ బ్రో వచ్చి జైలు నుంచి బయట వచ్చినారు. చాలా ఖర్చు అయిందంట జైలు నుంచి బయట రావడానికి. వాళ్ళు ఏదో కొత్తగా ఏదో ఇల్లు కట్టినారంట, దాన్ని అమ్మేసి వచ్చినారంట. ఇట్లా ఇంటర్వ్యూర్ అడిగితే ఎట్లా ఉన్నింది మీ లైఫ్ జైల్లో అని అడిగితే దట్ ఈస్ వెరీ వరస్ట్ అన్నారంట. ఇంకా ఏ పాట ఆ జైల్లో ఉండకూడదు, ఇంకా ఎవరు వచ్చి జైల్లో ఇలా ఉండి ఇలా వెళ్ళాలి అనేసి ఎవరు అనుకోవద్దండి. ఏదో అట్లా జరిగిపోయింది, అంత బ్యాడ్గా జరిగిపోయింది. సో అదంతా ఫేస్ చేసుకొని రావాలి. సో అట్లా బాధపడినారు. ఇంకా జైలు తప్ప ఇంకేమైనా ఉందంటే చావడమే అంట, ఫైనల్ జైలు. ఇంకా పక్క ఎవరు రావద్దని అనేసి చందు సాయి గారు చెప్పినారు. రీవెంజ్ ఎవరైనా తీసుకుంటావా అని అడిగితే నేను రీవెంజ్ ఏం తీసుకోను, నాకు రీవెంజ్ తీసుకునే ఉద్దేశం కూడా లేదు, వదిలేస్తాను. ఎందుకో వీళ్ళంతా ఇట్లా అడుగుతున్నారు, నాకేదో అర్థం కావట్లేదు అనేసి ఫీల్ అయినారు. సరే చందన్న, ఇంకా దీనిపైన మీకు అంతా మంచిగా జరగాలి అనేసి భగవంతుని కోరుకుంటా ఉన్నా. మీ హార్డ్ వర్క్ అదంతా మాకు కూడా తెలుసు, మేము కూడా మీ వెబ్ సిరీస్ అంతా చూస్తూ ఉన్నాం. సో ఆల్ ది బెస్ట్. మీ ఫ్లో మీరు పోండి, ఆ తర్వాత చూసుకుందాం. ఓకే బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.